ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో నరరూపిగా దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఎలాంటి పాపం లేకుండా జీవించినాడు. 30 సంవత్సరాలు తండ్రి ఇంట తల్లిదండ్రులకు విధేయుడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి సిలువలో ప్రాణం పెట్టి ఆరోహణం అయిపోయినాడు తిరిగి లేచి. మనము యేసు రక్తంతో కడగబడి అంగీకరించిన మనము, ఆయన సిలువ ద్వారా రక్షణలోనికి వచ్చిన మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ప్రతి మాట మనకెంతో ఆశీర్వాదకరమైన మాట అని మనం గుర్తెరగాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో లూకా భక్తుని ద్వారా మనకు దేవుడు సెలవిస్తున్న మాట, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పినాడు. అంటే రోగులకు యేసు ప్రభు అంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియకుండా ఒక రోగం ఉంది. అదేం రోగం అంటే పాప రోగము. ప్రియమైన వారులారా, మనకు రోగం వచ్చిందంటే మనం చాలామంది ఏమనుకుంటాం అంటే ఫీల్ అవుతాం బయటికి చెప్పుకోవడానికి. అంటే భయంకరమైన వ్యాధులు ఉంటాయి, క్యాన్సరు, ఎయిడ్స్, ఇంకా పక్షవాతము, ఇంక ఇట్లాంటి బయటికి కనబడని షుగరు, బీపీ, హార్ట్కు సంబంధించిన రోగాలు, ఇట్లా ఎన్నో రోగాలు ఉంటాయి. ప్రియమైన వారులారా, ఆ రోగము నువ్వు ఇతరులకు చెప్పి, అంటే వైద్యులకు చెప్పి దాన్ని చూపించుకుంటే వాళ్ళు ఏమైనా చికిత్స చేస్తే బాగవుతావు, బాగయ్యే ఆస్కారం ఉంది. ఎంతో భయంకరమైన వ్యాధులైన ఎయిడ్స్ కూడా మందు వచ్చింది నాడు. ఎన్నో రకాల మందులు, కరోనా వస్తే క్వారంటైన్లో ఉంచి వారిని బాగు చేసినారు. స్వైన్ ఫ్లూ వస్తే వారిని కూడా బాగు చేసినారు వైద్యులు. ఎంతో టెక్నికల్గా వైద్య పరిజ్ఞానం వలన ఎన్నో రకాలుగా వారిని బాగు చేస్తూ వచ్చినారు. ఎన్నో మెడిసిన్స్ ద్వారా బాగు చేసినారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మనిషికి పాప రోగం అని ఉంది. అది ఎవరు గుర్తుపడతారంటే, ఆ వైద్యునికి రోగం తెలిసినట్టుగా ఆ రోగం లేనిగా రోగం గురించి తెలుస్తుంది. యేసు ప్రభు ఎలాంటి పాపం లేనివాడు కాబట్టి పాపం ఉందని చెప్తున్నాడు, పాప రోగం ఉంది అని చెప్తున్నాడు. అయితే మనకు రోగం ఉందంటే బాధపడతాము, పాప రోగం ఉందంటే కూడా బాధపడతాము. ఏ మనిషి దగ్గరకైనా పోయి చూడు, నువ్వు పాపివి అని చూడు, ఏమంటారు? మన జీవితం అంతా వాళ్ళు చెప్పేస్తారు, నువ్వంత పరిశుద్ధుడవా, నువ్వంత నీతిమంతుడవా అని ఎన్నో మాటలు అనేస్తారు. అయితే యేసు ప్రభు ఏమంటాడంటే, నేను పాపులను పిలువవచ్చిన అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిన్ను నన్ను ఆయన పాపి అని ఎరిగి మన పతన స్థితిలో ఉండే పిలవడానికి వచ్చినాడు. ఎవరన్నా కానీ స్నేహం చేయాలంటే, ఎవరినన్నా మాట్లాడాలనుకుంటే వేశ్యలతో, వ్యభిచారులతో, తాగుబోతులతో, తిరుగుబోతులతో మాట్లాడడానికి ఇష్టపడం. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ లక్షణాలను ఉన్న మనతో తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, వ్యభిచారులుగా, దురాలోచనలు గలవారంగా, పాపము అంటే ఇవన్నిటికీ ఒకటే ఒక మాటలు చెప్పాలంటే, ఇవన్నిటికీ అవిధేయులైన మనకు పాపము అనే పేరుంది. ఇన్ని లక్షణాలు, పాపం అనేది చాలా పెద్ద లక్షణాలు కలిగింది. ఆ పాపంతో ఉన్న మనల్ని యేసు ప్రభు ఎట్లా పిలిచినాడంటే, ఆయన బాగు చేయడానికి పిలిచినాడు. మారు మనసు పొందుటకై పాపులను పిలువచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మారు మనసు అంటే నీ నా జీవితంలో పాపం వైపు ఉన్న ఆలోచనలతో, ఉన్న కోరికలతో దేవునికి ఆయాసంగా దూరంగా బతుకుతున్న నిన్ను నన్ను ఆయన వైద్యుడిగా, సరి అయిన వైద్యుడిగా వచ్చి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎట్లా అంటే, నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు. ఆ సిలువ రక్తం ద్వారా మనల్ని విమోచించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ ఉదయమున యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినాడు. 2024 సంవత్సరాల క్రితమే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినాడు. ఈ పాప రోగమును దాచుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నీలో నాలో యేసు ప్రభుని అంగీకరించినప్పటికీ ఎన్నో బలహీనతలు, ఎన్నో దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు దాచుకొని పర్వాలేదులే బయటికి అనుకుంటాం. ఎంతోమంది వ్యసనపడతారు మన ప్రవర్తన బట్టి. ఎవరైనా మన ప్రవర్తన గురించి చెప్పినప్పుడు మనం దాన్ని సరి చేసుకొని మారు మనసు పొంది
ఆయన నిత్య రాజ్యంలో ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం. ఉదయం ఇచ్చిన ఆయుష్ను బట్టి కీర్తిస్తున్నాం. తండ్రి మేము కూడా పాపం నుంచి విడిపించబడి నిన్ను నిత్య రాజ్యంలో వెంబడించిన కృపనీయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్.